ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక 2 డేటింగ్ యాప్స్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ డేటింగ్ యాప్ వచ్చినప్పటికీ అన్నోన్ ర్యాండమ్ పర్సన్స్తో వీడియో కాల్ చేసుకునేటువంటి ఒక మంచి డేటింగ్ యాప్ అన్నమాట. సో సెకండ్ వచ్చినప్పటికీ మన తెలుగు పీపుల్సే స్టార్ట్ చేసినటువంటి ఒక స్టార్టప్ చాటింగ్ యాప్. సో ఈ రెండింటి గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, లైక్ రివ్యూ అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా కంప్లీట్గా డిస్కషన్ అయితే చేద్దాం. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ అయినా వీడియోస్ చూస్తున్నారో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డేటింగ్ యాప్స్తో పాటుగా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాను అనమాట. ఒకసారి మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ TickeTech. ఫ్రెండ్స్ ఫస్ట్ డేటింగ్ యాప్ వచ్చినప్పుడు మనకి ఒమేగా, ఇది మనకి కంప్లీట్గా వీడియో కాలింగ్ డేటింగ్ యాప్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ముందుగా దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో ముందు మన యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మనకి కింద చూసినట్టయితే 4 ఆప్షన్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం చూస్తున్నటువంటి హోమ్ స్క్రీన్, అలాగే మనం సెకండ్ వచ్చేటప్పటికి కార్డ్స్ అంటమాట, కార్డ్ కనెక్టివిటీ అన్నమాట సెకండ్ వచ్చేటప్పటికి. థర్డ్ వచ్చేటప్పటికి చాటింగ్. సో ఫోర్త్ వచ్చేటప్పటికి మన యొక్క ప్రొఫైల్. ఓకే, సో ముందుగా మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ట్యాప్ ద స్క్రీన్ టు స్టార్ట్ అన్నది కదా, దీని మీద అయితే మనం ట్యాప్ చేసామో వెంటనే మనకి అనానిమస్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు వీడియో కాల్లో మనకైతే కనెక్ట్ అవుతారు. సో వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. ఆ పర్సన్స్ అయితే ఎలా మాట్లాడుకోవాలో సార్ డెమో చూడండి. సో జస్ట్ నేను ట్యాప్ అయితే చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ నుండి ఒక పర్సన్ అనేటువంటి వాళ్ళు మనకైతే కనెక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది అన్నమాట. సో వీళ్ళతో మనం కంప్లీట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ పర్సన్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వేరే పర్సన్ కూడా సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తే చూడండి, ఈ పర్సన్ వేరే దేశం నుండి అయితే రావడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్ నుండి అయితే రావడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా ఈ యాప్ను ఉపయోగించుకుని మనం వీడియో కాల్స్ అనేటువంటి చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో అర్థమైంది కదా గైస్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు కార్డ్ కనెక్టివిటీ. సో ఈ కార్డ్ కనెక్టివిటీ అంటే ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా పెయిడ్ ఆప్షన్ అన్నమాట, ఫ్రీ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మెసేజెస్. ఈ మెసేజ్లో వచ్చాక మనకి ఇక్కడ మనం ఎవరితో చాట్ చేసుకున్నా కనిపిస్తుంది. చాటింగ్ ఏ విధంగా చేసుకుంటాము అంటే ఇక్కడ పైన మీకు చూడండి న్యూ గర్ల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి కంప్లీట్గా ఫీచర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామంది గర్ల్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మన న్యూ గర్ల్స్, అలాగే మనకు పాపులర్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో మనం వీళ్ళతో చాటింగ్ చేయాలి వీడియో కాల్లో, లేకపోతే నార్మల్ చాటింగ్ అంటే జస్ట్ మీరు వీళ్ళ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకోగానే వీళ్ళకి సంబంధించిన సమ్ డెమో వీడియోస్ కానీ డెమో పిక్స్ కానీ అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓకే, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే వీళ్ళకి మెసేజ్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుండి హాయ్ హలో ఈ టైప్లో మనం మెసేజ్ అనేటువంటిది కూడా వీళ్ళకైతే పంపించుకోవచ్చు అన్నమాట. సో ఓకేనా. ఓకే, క్లోజ్. ఇక్కడ నుండి మనం వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది మరి దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా. సో బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసాక మీ యొక్క ప్రొఫైల్లోకి అయితే వచ్చేయండి. సో ఇక్కడ వచ్చి మనకు ఫ్రీ కాల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అంటే మనకి కంప్లీట్గా ఒక వీడియో అనేటువంటి వాచ్ చేస్తే మనం ఫ్రీగా గర్ల్స్తో చేసుకోవడానికి ప్రతిరోజు కూడా కొన్ని బోనస్లు అనేటువంటి ఇస్తూ ఉంటాడనమాట. సో ఇది కంప్లీట్గా ఈ యొక్క యాప్ గురించి. నెక్స్ట్ వచ్చి ప్రొఫైల్ గురించి కూడా చూద్దాము. ఇది కంప్లీట్ మన యొక్క ప్రొఫైల్ అనమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగా జస్ట్ మనకి సైన్ అవుట్ అనేటువంటి ఒక ఆప్షన్ మాత్రమే ఉండడం అయితే జరిగింది అనమాట. సో ఓకే, నోటిఫికేషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లాక్ లిస్ట్ ఉంటుంది, అన్నీ కూడా మిగతా డేటింగ్ యాప్స్ కొన్నట్టే దీంట్లో కూడా ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా గైస్, ఇది ఈ యొక్క ఒమేగా డేటింగ్ యాప్ గురించి. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. సో ఫస్ట్ ప్రో విషయానికి వచ్చినట్టయితే మనం అన్ని దేశాల్లో ఉన్నటువంటి అనానిమస్ పర్సన్స్తో మనం ఫ్రీగా వీడియో కాల్స్లో మనం కన్వర్జేషన్ అనేటువంటి చేసుకోవచ్చు, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా. ఇందులో మనకి బాయ్స్ వస్తున్నారు, గర్ల్స్ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇందులో అన్నమాట ఇది మేజర్ ప్రో వచ్చినప్పుడు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చినట్టు సో మెనీ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చినప్పటికి ఇందులో సో మెనీ యాడ్స్ అనేటువంటిది ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ యాడ్స్ తప్ప మన తలపోటు వచ్చేస్తుంది, అన్ని యాడ్స్ అనేటువంటి ప్లే చేస్తూ ఉన్నాడు. అలాగే మనకి కొన్ని మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ అనేటువంటిది అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఇందులో ఉన్నటువంటి కాన్స్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ ఇందులో ఉన్న మరో కాన్ ఏంటి అంటే కంప్లీట్గా మన యొక్క అకౌంట్ డిలీట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరగలేదు. ఓన్లీ లాగౌట్ అనేటువంటి ఒక ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఏమీ కూడా లేదన్నమాట. ఇవి ఇందులో ఉన్నటువంటి మేజర్ కాన్స్ అన్నీ కూడా. బట్ ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే సరదాగా మనకి వీడియో కాల్స్ చేసుకోవాలి అదర్ కంట్రీ పర్సన్స్తో అనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క డేటింగ్ యాప్ అనేది చాలా బాగా పనికి వస్తుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళకైతే ఇది అనవసరం అయితే నేను క్లియర్గా అయితే మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ డేటింగ్ యాప్.
నెక్స్ట్ సెకండ్ డేటింగ్ యాప్ వచ్చేటప్పుడు మనకి తెలుగు డేటింగ్ అండ్ చాట్ అనమాట. ఇది కూడా మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అలాగే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో మనం యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. పైగా దీనికోసం మనం ఎటువంటి జీమెయిల్ ఐడీస్ పాస్వర్డ్లు ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. జస్ట్ సింపుల్గా అనానిమస్ పర్సన్స్ లాగానే మనం ఇందులోకి అయితే వెళ్ళి వాళ్ళతో చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ చూడండి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించడం జరిగింది. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. సో యాక్సెప్ట్. సో నొక్కగానే మనకి తెలుగు అని చెప్పి చాలా చాటింగ్ సర్వర్స్ అనేటువంటి ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ప్రైవసీ పాలసీ అని కూడా ఉందన్నమాట. సో మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇన్ని ఉన్నాయి కదా బ్రో అంటే ఒక దాంట్లో ఒకటి ఉంటారా అంటే కాదన్నమాట. ఇవన్నీ కూడా ఒక సర్వర్కి కనెక్ట్ అయితే ఉన్నాయన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే సర్వర్ 1 పని చేయకపోతే సర్వర్ 2లోకి వెళ్తాం. ఈ విధంగా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి స్టార్టప్ యాప్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక సర్వర్లోకి అయితే వెళ్దాం. సో ఎలాగానే ఇక్కడ మనకి చూడండి గతంలో చాలామంది ఇందులో చాటింగ్ అనేటువంటి చేసుకున్నారు అనమాట. అమృత అంట, దీపు ఇలా చాలామంది అయితే చాటింగ్ చేసుకోవడం జరిగింది ప్రివ్యూ. సో ఈ విధంగా అనేటువంటిది ఇందులో మనం ఉంటుందన్నమాట కంప్లీట్గా. ఇక్కడ మనం ఎవరితో అన్నా సరే ఒక పర్సన్స్తో హాయ్ ఈ విధంగా మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. దీంతో పాటు మనం ప్రైవేట్గా కూడా చాట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ ఉంది అమృత అని, ఆమెతో మనం చాట్ చేసుకోవాలంటే ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో పర్సన్ మీద క్లిక్ చేయగానే మనకి అమృత 33 years అంటే 700 meters డిస్టెన్స్లో అయితే నాకు ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ యూఎన్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఈ అమ్మాయితో హాయ్ అని ఒక మెసేజ్ అనేటువంటిది మనం పంపించుకోవచ్చు. ఓకే, సో ఈ మెసేజ్ ఆ పర్సన్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో లేదనుకుంటే పైన మన మెసేజ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేశారంటే కంప్లీట్గా ఈ అమ్మాయితో మనం పర్సనల్గా చాటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఆ పర్సన్ నేను మాత్రమే చాటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనం ఇక్కడ నుండి వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఫొటోస్ కూడా పంపించుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో ఆప్షన్స్ అనేటువంటి ఉండడం అనేటువంటి జరిగిందన్నమాట. సో ఈ అమ్మాయి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీరంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇక్కడ మనకు 2 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ కార్డ్లోకి వెళ్ళారు అంటే సమ్ డీటెయిల్స్ అనేటువంటిది కనిపిస్తుంది, నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో సెకండ్ కార్డ్లోకి వెళ్ళారు అంటే ఈ పర్సన్ ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏంటి ఇందులో ఎవరెవరు యాక్టివ్లో ఉన్నారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సెకండ్ కార్డ్లో అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది చాలా సింపుల్గా ఉన్నటువంటి ఒక మంచి డేటింగ్ యాప్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో అర్థమైంది కదా ఈ 2 డేటింగ్ యాప్స్ గురించి. సో ముందుగా ఈ యాప్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రోస్లో మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ యాప్ మనకి కంప్లీట్ ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఎక్కడ కూడా మనం అమౌంట్ అనేటువంటి మాట లేదు, కంప్లీట్ ఫ్రీగా మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. అది మన తెలుగు పీపుల్స్తో చాటింగ్ చేసుకోవడం అంటే బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రో వచ్చినప్పటికి ఏంటి అంటే ఇందులో మనకి యాడ్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆ యాడ్స్ వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్లో ప్లే అవుతున్న వలన మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే బికాస్ యాడ్స్ వల్లే ఈ యాప్ వాళ్ళకి అమౌంట్ అనేటువంటి వస్తుంది కాబట్టి మనం దాన్ని కాన్ కింద అయితే మనం పరిగణంలోకి అయితే తీసుకోలేమన్నమాట. ఇది సో నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చినప్పుడు మెయిన్ కాన్ వచ్చినప్పటికి యాడ్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇరిటేట్ కూడా తెప్పిస్తూ ఉంటాయి మేడం. సో నెక్స్ట్ ఇంకో కాన్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ యాప్ మనకి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది ఇందులో అయితే లేరు అన్నమాట, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో అందులో గర్ల్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం వీళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి వీడియో కాల్స్ చేసుకునేటువంటి ఆప్షన్ లేకపోవడం వల్ల మనం హనీ ట్రాప్కి గురవుతాము అన్న బాధ ఏమీ ఉండదు. హ్యాపీగా ఓన్లీ చాటింగే కాబట్టి ఇబ్బంది ఏమీ లేకుండా హ్యాపీగా చాటింగ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా ఈ 2 డేటింగ్ యాప్స్ గురించి. ఫస్ట్ డేటింగ్ యాప్ వచ్చినప్పటికి సరదాగా వీడియో కాల్స్ మాట్లాడుకోవాలి వేరే కంట్రీ వాళ్ళతో అనుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. సెకండ్ డేటింగ్ యాప్ వచ్చినప్పుడు కంప్లీట్గా మన తెలుగు పీపుల్స్తో చాటింగ్ రూపంలో మాట్లాడుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ 2 డేటింగ్ యాప్స్ గురించి. ఈ వీడియోలో మీకు ఏ డేటింగ్ యాప్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేసుకోండి. ఆ డేటింగ్ యాప్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ పేజ్లో అయితే ఇవ్వడం అనేటువంటి జరిగిందన్నమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ అయితే చేసేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.